ఏడిపోయాడు పాకినాడు అంటే లవ్ చేసుకుంటుంటే నాకు కూడా లవ్ గిట్టొస్తుంది మాకు తెలియకుండా ఎప్పుడు చేసేవారు అంత లవ్వు. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా, సింహమణి స్టైల్లో ఫోన్లు చేయించి కలుపుతాం. ఇంతకుముందు 2 పిల్లలు, 1 మొగుడు, 3 బరకలతో పోయిండు మామ. కాపారా మామ, 8th క్లాస్లో కూడా సడన్ గా మాయమైపోయింది. ఇప్పుడు కనిపించింది. 8th క్లాస్ లవ్, దానికే ఇంత ఏడుపా? దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొందా? ఈ నీగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామ, హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా. నాకు దమ్ బిర్యానీ కావాలి. Hey Chucky, close the door and open the oven. అన్నా డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్నా. నువ్వు నీగ్రో అని కాదన్నా, దగ్గరలాగే బ్లాక్ గోల్డ్ అన్నా. అరే అన్నా, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? పొయ్యిలో పెడతావా ఏమి? ఒరే కారాపుండ్రా, ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడేమన్నా. సావుకు వచ్చింది మొత్తం. అమ్మా అమ్మా, ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా, సెంటర్లో తగిలిందా కనుక్కోండిరా డాక్టర్. టైపులో నా వెళ్ళిపోతాడు. నా సావుకు వచ్చింది. రేయ్, డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ న్యూస్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట. అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడో ఇరుక్కుందంట. సరే కాదు, నా మడతలు చూడరా. పోయి ఇస్త్రీ చేసుకోబా. మాట్లాడడం మర్చిపెట్టుకో. రేయ్, ఆమ్లెట్. ఇది ఆమ్లెటా తిరిగిపోయిన జాకెట్టా? నిన్న నువ్వు కోసిన దోశ కన్నా బాగానే వచ్చిందిలేవో. సరే సర్లేవో. ఈ టెలిస్కోప్ కి బోనీ అవుతుందిరా మామ. ఈ అపార్ట్మెంట్స్ కి ఎక్స్ట్రా $100 కట్టొచ్చు. అంటే నేను చూస్తా. నాకు ఈ అబ్బా సినిమా కాసేపట్ల త్రిబుల్ పోతుంటే లబ్బే. కొడతాడ్రా. రేపు కనుక కొత్త టెలిస్కోప్ ఫిక్స్ చేయలేదనుకో, నిన్ను దోస్తా కిందికి. రే, పక్కింటి అపార్ట్మెంట్ లో దేశీ పౌరులు దిగర్రా. కంగ్రాట్స్, పైసకు పనికిరా. అందరిని వేసుకో. Get back, no, you're my son. Get back. Hey, ఎంతసేపు స్నానం చేస్తారా నువ్వు? Hey baby, you talking to me? I'm Sunny. How are you doing? Ganse bra. Hi. Naveen? India? Andhra? రే, ఎంతసేపు రా? చన్నీళ్ళురా. Good morning. My name is Mr. France. I will be your instructor. I've been teaching for about 10 years, which seem to be like 10,000. First of all, I would like to know, can I help you, gentlemen? Fees paid.
జాయినింగ్ క్లాస్ టుడే. Welcome. Come on in. Hallelujah. Are you okay there? Don't bother. I'm Khada. Hey, what's up? Nice nose. వీళ్ళకి కుర్తి తగలడా జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నారు. మామా అవి సెంట్ ఎక్కువైనట్టుందిరా. వీడు అవతారం కూడా నీదే నీ అబ్బా, నువ్వే క్యాంగిరీ దేతవా. నీదే నీ. నేనే కొట్టే. రేయ్, ఇంకా ఈ ట్యాక్స్ కట్టుకొని తిరుగుతున్నారా? మరి కొత్త షర్ట్ అని ఎట్ట తెలుస్తుందిరా పబ్లిక్? వయసులేట్ గుండుసాలే. ఈ గుండుసాల గాని కూడా క్యాంపస్లో జాబ్ ఇచ్చిండ్రు పోయి తొక్కలోది నాకు ఏనంటుండ్రు. ఇండియాలో ఏం కూసారా? రేయ్, బ్రౌన్ స్కిన్ అంటే తెల్లగుంటలు పడి చేస్తాయి, డే అండ్ నైట్ డేటింగ్ అంటే ఏదిరా? ఒక్క తెల్లగుంటైనా మన మొహం చూసిందేమో చూపించు. అరే పోరీలు చూసాడు ఎంతసేపు రా, 1 మినిట్ టైర్ చూడు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్? అమ్మాయిలు చూసారు మరి. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా నీకు? అది తెలియకపోతే అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. చూడు. ఆల్ ద బెస్ట్. జరా నన్ను కూడా రికమెండ్ చెయ్యి. Hey girls. Hi Chantal. Hi. I'm Naveen. May I join you for a bite? Sure. దీనిలో మాంసం ఉందిరా. బర్గర్లో పప్పుతో చేయరు బంగారు. హాయ్ గాయ్స్. చార్లెస్ ఏంజిల్స్. హే సారీ యార్, ఆ రోజు రెస్టారెంట్ లో చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. మనమంతా ఒకే కాలేజ్ కి రావటం ఇట్స్ సో ఎక్సైటింగ్, యు నో. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ ఉన్నది. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. అక్క అంటావురా నన్ను? ప్రపంచం కనిపినంత లావుగా అనిపిస్తున్నా నీకు? గుండు సచ్చినోడా. ఏదో దేశం కాని దేశంలో ఉన్నాం కదా అని పలకరించాం. పెద్ద పోజులు కొడుతున్నారు పిడత మొహాలు. ఛీ పద. ఇండియాలో అయితే హాయ్ చెప్పగానే ఊర కుక్కల్లా వెనకాల పడేవాళ్ళు. నీ వెనకైతే ఊరకుక్కలా పడితే పోవే. రే నువ్వు బాగున్నావా? 2-3 బొక్కలు డెఫినెట్గా ఇరుకుంటే మామ హాస్పిటల్లో పోవాలి. టంటడాంగ్. ఇంటి నంబర్, సెల్ నంబర్. సాయంత్రం రుచి రెస్టారెంట్ లో డేట్. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన గ్యాంగ్ లో హీరో నేనేనని? మామా మామా కింగ్ మామా, నీకేంటి మామా సూపర్ మామా. బాబా పిల్ల చుట్టూ ఎవరైనా కొంటుంటే నాకు కూడా చెప్పరా బాబు, సెటిల్ అయిపోతాను. అక్క నువ్వు ఇంకా తినాల్సిన అవసరం ఉందంటావా చెప్పు. మళ్ళీ గుద్దుతండ్రా గుండు సచ్చినోడా. గుద్దింది సాలే దొంగ ఉండని. ఒరే ఈ సూటు మా నాన్న 2 లక్షలు పెట్టుకొని ఇచ్చాడ్రా. ఏమాత్రం మడతా మరక పడకుండా చూసుకోయా. రే, ఈ సూట్ అంటే నీకెంత సెంటిమెంట్ నాకు తెలుసు కదరా. నీ డేట్ కోసము మేమందరం కలిసి $1000 ఇన్వెస్ట్ చేసినాం మరి. ప్లస్ నా సూటు. రే, మీ నమ్మకాన్ని ఎప్పుడైనా చెడగొట్టుకున్నానరా నేను? ఒరే రాజా చిట్టి, ఈ డేట్ని ఎలాగైనా సక్సెస్ఫుల్ చేసి మా బతుకులో ఒక డోర్ ఓపెన్ చేయరా. గట్ల చూస్తావేంద్రా? ఆ పిల్ల భలే ఉందిరా చీరలో. నీ అబ్బా ఇంత తయారు చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక దేశీ పోరిక బెసాలే. నా సూట్ ఇప్పుడు కావాలంటే వద్దునే మామా, జోక్ చేశా. చూస్తూ ఉండండి, కేక్ మీద కత్తిలాగా కోసుకెళ్ళిపోతా. వీడి మీద నాకు నమ్మకం లేదు రాబోయ్. మనం వెళ్ళాల్సిందే వెనక. క్వశ్చన్ లేదు, పదం. Come in, please. Can I help you? Yeah. A special table? Sure. ఇంకా స్పెషల్ కావాలంటే పక్క వీధిలో లాడ్జ్ ఉంది. She looks gorgeous in that sari, doesn't she? No, she looks ugly. You look much better. హలో, వెయిటర్ ఎక్కడ? మాకు బయట యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చిట్టికేసి పిలవటానికి నేనే మీ ఇంటి పని మనిషిని కాను. డేటింగ్ అంటే రాగానే మెక్కడం కాదు. అంత ఆత్రంగా ఉంటే కిచెన్ అటువైపుంది, వెళ్ళి దూకు. What is this bloody nonsense? Yo, manager. Yes? ఇటు రావయ్యా. What? I am pamper check.
ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఎనీ ప్రాబ్లం? ఏంటయ్యా పిల్ల టెక్కు? కస్టమర్తో ఎలా మాట్లాడో నేర్పిరా? కొత్త షేప్లు ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? ఓ ఐఎమ్ సారీ, ఇవాళే జాయిన్ అయింది. నేను చెప్తాను కదా, ఇలా రామ్మా. చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు. నువ్వు అలాగే మాట్లాడు, నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే? ఎనీథింగ్ టు డ్రింక్ సార్? I'll have a bottle of rum. Are you sure? Yeah, I'm a party boy. I'll have a glass of wine. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. So? Tell me, which part of India are you from? ఈ సాలగాడు ఏడదొచ్చాడు. మా టేబుల్ కొంచెం అది అర్థమైంది, ఆయన డేటింగ్ మీరు డైరెక్టింగ్ అని. గుర్రు కూకున్నాడు. మాకు మెనూ వద్దులే. ఏం చేస్తున్నాడు వీడు? So, would you like to talk about something? Yeah, let's talk. హలో. రేయ్, రమ్ము కొట్టు కొట్టుకులేస్తున్నావు నీ అప్ప. మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్ రా. హలో, ఏంటి ఫోన్ ఫిక్సింగా? భోంచేసేది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా, మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు ప్యాంపచ్చక్. కిండల్ చేస్తాను. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడు. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి, పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? యా. ఓ, లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే? ఓకే. చాలా మంచివాడు. కరెక్టేనండి. ఇంకెందరూ పోయి ఆర్డర్ చేసేసుకోండి. అంతా మంది ఎంజాయ్ మామా. ఉండండి, అందరికీ ఇస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఏమండి? స్వీట్లు పంచుతుంది కదరా. ఓ ఆ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటావంటే అదిరిపోతేని. అంతే మదిరిపోయిందండి. అంతేం అదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో ఒకరిని చూసుకోవాలి కదా. అంటే మీరు ఆ అమ్మాయిని మరి అదే కదరా. అదే వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి? అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి. ప్లీజ్ సరోజా, సరోజా నిన్నే. సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వాళ్ళ చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్ అవ్వలేదంటే ఇంకా మనకేం కట్ అవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకు పోలీస్ అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు, పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా, సరోజా. అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నితో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరెగుతానని చెప్పు. అయితే ఆ బోడిగుండికి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. ఒకసారి రండి సార్ చెప్తాను. చేయబట్టుకుంటున్నావు నువ్వు? అది కాదండి బాబు, ఆ ముస్లింతో ఛాలెంజ్ చేశారు, బానే ఉంది. అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా సెట్ చేస్తారు? సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ చేయాలంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి. ఐ యామ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్
ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాట్ల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకొచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను, పనులు ఎక్కువ. ఓహో. ఈ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంటు, ఫ్యామిలీ జాయింట్. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదాలు అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక ఆ అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంట్రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. 1 కిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్ళు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను. ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంతే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా, చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు. చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టోర్పురం అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా? నో సార్. నువ్వు అంటావేంటాయా? ఇందాక స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? చెప్పు. పై చూస్తున్నాడు. ఫ్రీగా పెట్టడానికి దేవుని తిరుపతి లడ్డు అనుకుంటారా? ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ తో సరోజా స్వీట్స్ కొనేమని చెప్పండి, లేకపోతే స్కూల్కి వెళ్ళమని మారించండి. అర్థమైందా? మరి ఇందాకేంటి ప్రభా తనకేదో ఆశయం? అది నమ్మిన నాశనం. కామన్ గా కన్ని పిల్లలు హస్బెండ్ గురించో హనీమూన్ గురించో కలలు కంటారు. కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమిలి ఉండలు అమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తారాదని అర్థమైంది. దాంతో 2వ పెళ్ళోడైనా పర్లేదని 3 ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్కి వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఎస్, షీఈ్ మెర్సిలెస్, ఎమోషన్లెస్, రూత్లెస్, స్టోన్ హార్టెడ్, హార్డ్ కోర్ బిజినెస్ ఉమెన్. ఏమైందిరా? కట్టు జాకెట్లు, లోయర్ పులి వైలు, హై రైజు మిన్నీలు, బొడ్డంటి కొక్కీలు, 365 days తరానా, 365. కళ్ళు ఎత్తికెక్కాయా? చుట్టూ మనుషులున్నారని తెలీదా? మాకు యూఎస్ వీసాలు వచ్చాయమ్మా, అందుకే కళ్ళు పోయినాయి. అయితే ఏంటి, మాకు వచ్చే వీసాలు. అంటే నీకు దెబ్బ కళ్ళు. ఏంట్రా కోస్తున్నారు? హలో బాస్, 4 ఉన్నాం, లైట్ తీసుకో. తప్పు మాదే, సారీ. రేయ్ పదండ్రా, టైం లేదు, షాపింగ్కి వెళ్ళాలి. చలో చలో. నల్ల పోరి నువ్వు వేస్తాను దసరా ఎదవా. పదవి కోసం శివరాజకీయాలు చేసిన వారిని చూసినాం కానీ ప్రేమ కోసం శివరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదు. ఏ
కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా? నువ్వు మరి ఎక్కడైనా దాకోరా. చిల్లర్రా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ కారా? మీరేంటి నా రూమ్ కి? ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అది ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పెడతాను. చెప్పండి. నిన్న స్టేషన్ లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే. కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మ. అమ్మయ్య, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో కిషోర్ ఆత్మ. ఏది? నాకెక్కడ కనపడతలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకెవరు కనపడతలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకు దామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మనే పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది, ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను.